హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు. సో గైస్, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టయితే. ఇంకా మీరైతే వీడియోస్ డెఫినెట్గా వస్తాయి. అండ్ ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి గల కారణాలు అన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏం లేదులేండి, కొన్ని యానిమేస్ చూస్తూ అలానే చూస్తూ ఉండిపోయాను. వీడియో చేయడం అయితే మర్చిపోయాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ క్యామ్, నేనైతే ఫేస్ క్యామ్ చేయకూడదని అనుకున్నాను. బట్ మన ఫ్యాక్ట్స్ ఛానల్లో World War I గురించి అయితే వీడియో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసి చెక్అవుట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో దాంట్లో ఫేస్ క్యామ్ని అయితే వాడాను. సో మన యానిమే ఛానల్కి కూడా ఒకసారి ఫేస్ క్యామ్ వాడి చూద్దాం, నచ్చితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో అందుకే ఫేస్ క్యామ్తో అయితే వచ్చానన్నమాట. నచ్చితేనే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. అండ్ స్టూడియో, ల్యాప్టాప్లో ఫోటో పెట్టేసిన మాత్రం స్టూడియో అయిపోతుంది. నేను చెప్పాను, నువ్వు అసలు రావద్దురా వీడియో చేసి. ఎవడరా వీడియో రానిచ్చింది? ఒక్క నిమిషం గైస్. పోతానులే అలా గ్రీన్ స్క్రీన్ తో చేస్తే స్టూడియో అయిపోతుందా? అవును, స్టూడియోనే. వెళ్ళు. ఓకే. సో గైస్, ఏమనుకోకండి, చిన్న డిస్టర్బెన్స్ మన కార్తిక్ గారి దగ్గర నుండి. ఓకే. సో మనమైతే స్టూడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంటే వాడన్నట్టుగానే గ్రీన్ స్క్రీన్ లాంటిదే, కొంచెం క్రోమాకి ఆ విధంగా చేశాము. యాక్చువల్లీ నేను ఇంకా చాలా ఇక్కడంతా యానిమే యొక్క ఫొటోస్ పెట్టి లైట్స్ పెట్టి చేద్దాం అనుకున్నా. దానికి కొంచెం టైం పడుతుంది. అండ్ దానికి కెమెరా యొక్క ఎక్కడ పెట్టి సెటప్ చేయాలి అనేది కూడా కొంచెం చూసుకోవాలి. కాబట్టి ఫ్రేమ్ అది తర్వాత వీడియోస్ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే ఆడియో కూడా కొంచెం అప్గ్రేడ్ చేశాను గైస్. మైక్ అయితే తీసుకున్నాను. సో ఎలా ఉందో ఆడియో అనేది కూడా చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఐ మీన్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా ఎడిటింగ్లో వెళ్తేలేండి. ఓకే. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే ఈరోజు మన వీడియో వచ్చేసి చైన్సా మ్యాన్ గురించి అన్నమాట. సో ఏంట్రా అంటే, మనకి చైన్సా మ్యాన్ రెజియార్క్ మూవీ అన్నమాట. ఇది చైన్సా మ్యాన్ రెజియార్క్ మూవీ అయితే మనకి ఫైనల్గా క్రంచీరోల్లో అయితే రిలీజ్ అయిపోయింది. ఎప్పుడో రిలీజ్ అయిపోయింది, బట్ పర్లేదు, నేనైతే ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. అండ్ ఈ మూవీని నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చూశాను, అంటే లాస్ట్ ఇయరే చూశాను. ఓకే. సో లాస్ట్ ఇయర్ చూశాను, బట్ అప్పుడు రివ్యూ అయితే చేయలేదు, ఎందుకంటే అది నేను థియేటర్లో అయితే చూడలేదు అనమాట. అండ్ ఇప్పటికీ ఓటీటీలో వచ్చా కూడా ఈ మూవీని చాలామంది చూడడం లేదు. ఎందుకు చెప్తున్నారంటే, చూస్తే ఈ విధంగా ఉండదు, ఫుల్ రచ్చగా ఉంటుంది. బట్ ఈ మూవీని ఎవరు చూడడం లేదు, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. థియేటర్లో ఎందుకు చూడలేదు అంటే, ఈ మూవీ ఒక రిలీజ్ డేట్ అలాంటిది. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ రిలీజ్ అయిన 1 వీక్లో రిలీజ్ అయింది. సో ఎవడు ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలిసిందే డీమన్ స్లేయర్ హవా. సో అందుకే నేను అనుకున్నాను, ఇప్పుడు ఈ మూవీ అయితే రివ్యూ చేద్దాం. సో ఇంకా ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మూవీ గురించి చెప్దాం. సో వాళ్ళు వెళ్ళి చూస్తారు అని, బికాజ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ మూవీ, డెఫినెట్గా చూడాలి, అస్సలు మిస్ అవ్వకూడదని అయితే ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. ఎప్పుడో రిలీజ్ అయిన మూవీకి రివ్యూ ఏంట్రా అని మీరు అనొచ్చు, బట్ ఇది రివ్యూతో పాటు ఈ మూవీని ఎందుకు చూడాలంటే, ఈ మూవీ ఎందుకు అంత బాగుంటుంది, ఒక మాస్టర్ పీస్ ఎందుకు అవుతుంది అనే రీజన్స్ అన్నీ కూడా చెప్పింది. ఈ మూవీలో ఉన్న గుడ్ థింగ్స్, నాకు నచ్చినవి రివ్యూ. ఓకే. చైన్సా మ్యాన్ రెజియార్క్. యాక్చువల్లీ ఇక్కడ నేను రివ్యూలో ఏం మాట్లాడాలి అనేది కూడా స్క్రిప్ట్గా రాసుకున్నాను. ఒక్క నిమిషం చదివేస్తానే. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నేను ఇప్పుడే ఉంది కదా గైస్, మనకి అవసరం లేదు. సో మూవీ గురించి రివ్యూ నేను సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీని నేను రిలీజ్ అయినప్పుడు చూశాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ అనుకున్నాను ఇంకా ఎందుకు చాలామంది దీన్ని చూడడం లేదు అని. అయితే ఫైనల్గా ఇది ఇప్పుడు క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ May 23 అనౌన్స్ అవ్వబోతున్నాయి. సో దాని మీద నేను వీలైతే ఒక లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తాను. అయితే ఆ లైవ్ స్ట్రీమ్లో నేను ఇది గెలుస్తుందో లేదో అని కూడా డిస్కస్ చేద్దాంలే. కానీ ఇప్పటికైతే నామినేట్ అయితే అయిపోయింది చైన్సా మ్యాన్ మూవీ అయితే. బట్
నాకైతే నమ్మకం లేదు. బికాస్ దీంతో పాటు డీమన్ స్లేయర్ మూవీ కూడా నామినేట్ అయింది. అండ్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో చాలామంది ఈ మూవీని చూడలేదు అని. సో డెఫినెట్గా ఇన్ఫినిటీ క్యాసిల్కి ఉన్న హైప్తో దానికి ఎక్కువ ఓట్లు వేస్తుంటారు. సో డెఫినెట్గా డీమన్ స్లేయర్ విన్ అవబోతుంది. బట్ లెట్స్ సీ, మేబీ ఈ మూవీ విన్ అయినా కూడా అస్సలు ఎటువంటి బాధ లేదనమాట. బికాస్ ఇట్స్ ఎ మాస్టర్ పీస్ గైస్. చాలా చాలా బాగుంటుంది మూవీ అయితే. ఎందుకు చూడలేదు నాకు అర్థం కావడం లేదు, కానీ చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది మూవీ. సో దాని గురించి ఈరోజు రివ్యూ అయితే చెప్తాను. యాక్చువల్లీ మన టైమింగ్ తెలిసిందే కదా, మనం ఛానల్లో కరెంట్ టాపిక్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటాం, కానీ కరెంట్ పోయాక వీడియోస్ చేస్తామన్నమాట. మళ్ళీ ఎందుకు వచ్చారా నువ్వు? నా ప్రాస నా ఇష్టం. కరెంట్ పోయాక ఎంత బాగుంది. వెళ్ళు నువ్వు ఫస్ట్. ఓకే సెకండ్ అండి. మాస్టర్ పీస్ మూవీ ఎప్పుడు మాస్టర్ పీస్ మూవీ, అవార్డు గెలిచినా గెలవకపోయినా. సో ఈ మూవీని ఇంకా మీరు చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించింది రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నేను చూస్తున్నా, లెంత్ చాలా తక్కువ గైస్. అని నేను చెప్పను, ఉంది లెంత్ బానే. బట్ నేను నైట్ 8కి స్టార్ట్ చేశాను అండ్ చాలా లేట్ అయిపోతుంది. సో ఓకే, స్టార్ట్ ఎట్లా చేసాం కదా, ఒక 10-20 మినిట్స్ అలా చూసి ఆపేసి రేపు కంటిన్యూ చేద్దాం అనుకున్నా. మూవీ స్టార్ట్ చేశా, 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ కూడా వేస్ట్ చేయలేదు, డైరెక్ట్గా మూవీ టాపిక్లో దిగిపోయారు. అండ్ చాలామంది ఈ మూవీని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలియడం లేదు, ఇది వాళ్ళు క్యానన్ మూవీ అనుకుంటున్నారు. క్యానన్ మూవీ అంటే ఏంటో తెలియకపోతే చెప్తాను. నరుటో మూవీ గురించి ఒక షార్ట్ చేశాను. ఆ షార్ట్లో నేను చెప్పాను ఇట్స్ అన్ నరుటో మూవీయే కానీ నరుటో యొక్క సిరీస్కి సంబంధం లేదు అని. సో వాటినే ఫిల్లర్ మూవీస్ అంటారు, ఆర్ క్యానన్ మూవీస్ అంటారు. ఏంట్రా అంటే మనకి ఏదైతే హలో గైస్, మాంగా ఆర్ ఏదైతే ఒరిజినల్ యొక్క నావెల్ ఉంటుంది, నావెల్ ఎందుకు అవుతుందిరా మాంగానే, ఓకే, ఏదైతే ఒరిజినల్ మాంగా ఉంటుందో ఆ మాంగాకి సంబంధం లేకుండా వీళ్ళే ఓన్ స్టోరీతో సేమ్ ఆ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ ఓన్ స్టోరీ, ఏమాత్రం సిరీస్కి సంబంధం ఉండదు, ఇదేదో డిఫరెంట్ వరల్డ్లో జరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. అలాంటి మూవీస్ని ఫిల్లర్ మూవీస్ ఆర్ క్యానన్ మూవీస్ అంటారు అనమాట. అలాంటి మూవీ అనుకుంటున్నారు దీన్ని. కాదు గైస్, చైన్సా మ్యాన్ సీజన్ 1 చూస్తే దాని లాస్ట్ ఏదైతే ఎండింగ్ ఉంటుందో దాని తర్వాత సీజన్ 2 కంటిన్యూ అవ్వాలి కదా, బట్ నో, సీజన్ 2కి ముందు దాని కంటిన్యూషన్ ఇది. సో ఇట్స్ ఎ కంటిన్యూషన్ అనమాట. డెఫినెట్గా వెళ్ళి చూడండి, మూవీ చాలా బాగుంది. సో ఆ విధంగా నేను స్టార్ట్ చేశాను, డైరెక్ట్గా వెళ్ళిపోయింది 5 మినిట్స్లో. అసలు టైం అనేదే వేస్ట్ చేయరు గైస్. ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే మూవీని మొత్తం హ్యాట్స్ ఆఫ్. ఇంక నేను డైరెక్టర్కి ఏం చెప్పగలను, డైరెక్టర్ ఫోటో ఏమైనా ఉంటుంది వద్దులేండి, ఏది తగ్గితే. ఓకే, సో డైరెక్టర్ యొక్క టేకింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత పర్ఫెక్ట్గా తీశారంటే ఎక్కడ ఒక నిమిషం వేస్ట్ చేయరు. టోటల్ మూవీ ఆన్ పాయింట్ ఉంటుంది, ల్యాగ్ అనేదే ఉండదు. నాట్ లైక్ మై వీడియోస్, ఎందుకులేండి మనకి. సో డైరెక్టర్ అంత పర్ఫెక్ట్గా తీశాడు, ఎక్కడ ల్యాగ్ ఉండదు, ఆన్ పాయింట్ ఉంటుంది, టైం వేస్ట్ అనేది ఉండదు. టోటల్ మూవీలో ఒక్క పాయింట్లో కూడా మీకు బోర్ కొట్టదు, అంత పర్ఫెక్ట్గా టేకింగ్ చేశారు డైరెక్టర్ అయితే. ఏ మూవీ అయ్యా అబ్బా. ఓపెన్ చేసి చూస్తున్నా, తెలియకుండానే 15 మినిట్స్ అయిపోయింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ మూవీలో ఉండేది అదే, ఎంత బాగుంటుందంటే మూవీ, ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఏవి కట్ చేయాలి, ఏది ఎడిట్ చేసేయాలి, ఏవి ఉంచాలి అనేది ఎంత పర్ఫెక్ట్గా తెలుసుకున్నారంటే ఏది టైం వేస్ట్ ఉండదు. ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ బిల్డ్ అవుతూ ఉంటుంది అండ్ మనలో ఇంట్రెస్ట్ని ఇంకా బిల్డ్ చేస్తూ పెంచుతూనే ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్, స్టోరీ ప్రోగ్రెషన్ లేని సీన్ అంటూనే ఉండదు. ప్రతి సీన్ పర్ఫెక్ట్గా స్టోరీకి, ఎందుకు ఇన్నిసార్లు పర్ఫెక్ట్ అని యూజ్ చేస్తా, రైట్, ప్రతి సీన్ కూడా స్టోరీకి ఇంపార్టెన్స్ ఉంటే మాత్రమే ఆ సీన్ ఉంచుతారు. స్టోరీ ముందుకు వెళ్తోంది, స్టోరీ ప్రోగ్రెస్ అవుతోంది, స్టోరీలో నెక్స్ట్ సీన్స్ అనేవి మనకి తెలుస్తున్న క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుందనే ఆ సీన్స్ని మాత్రమే ఉంచారు. అలాగా లేకుండా ఉంటే ఆ సీన్ని తీసేస్తారు. అండ్ 15 మినిట్స్ అయింది, చూస్తూనే ఉండిపోయాను. 25-30 మినిట్స్ అయిపోయింది అండ్ ఎంత ఇంట్రెస్టింగ్ అయిపోయిందంటే మూవీ, ఆపుదామని నాకు అనిపించడమే లేదు. ఇంకొక 5 మినిట్స్ చూద్దాం, ఇంకొక 10 మినిట్స్ చూద్దాం, ఇంకొక 15 మినిట్స్ చూద్దాం, అలా పెంచుకుంటూనే పోతున్నాను. కానీ ఆపేసి ఇంకా చాలు రేపు చూసుకుందాం అని మాత్రమే లేదనమాట. టోటల్ మూవీని అదే నైట్లో కంప్లీట్ చేశాను, ఎక్కడా బోర్ కొట్టలేదు. జనరల్గా ఏదైనా యానిమేస్ ఉంటే డెఫినెట్గా మీరు ఒకవేళ యానిమే ఫ్యాన్ అయితే యానిమేస్ చూస్తుంటే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఏ యానిమే చూసుకున్నా ఏదో ఒక పాయింట్లో ఇంక చాలు రేపు చూద్దాం అంటూ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, రేపు చూసుకుందాం అని. బట్ ఈ మూవీ అలా కాదు,
టోటల్ మూవీ ఎక్కడ మీకు ఆపుదామనే థాటే ఉండదు. చూస్తూనే ఉండిపోతారు. మూవీని కంప్లీట్ చేసాక ఆపుతారు. అంత బాగుంటుంది మూవీ. ఎక్కడ టైం వేస్ట్ ఉండదు. పర్ఫెక్ట్గా తీశారు మూవీని అయితే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మ్యూజిక్. వస్తా మీరు వెయిట్ చేస్తున్నారు. మా అప్ప గురించి దాని గురించి ఎలివేషన్ రాసుకున్నా చెప్తా. మ్యూజిక్ పర్టికులర్ ఒక సీన్ ఉంటుంది మూవీలో. రేజీ అండ్ మన డెంజీ ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో ఉంటారు. ఆ సీనే ఒక మాస్టర్ పీస్ అయితే దానిలో ఒక మ్యూజిక్ వస్తుంది. అది సౌండ్ డిజైన్తో మిక్స్ అయి ఉంటుంది. సౌండ్ ఉంటుంది ప్లస్ మ్యూజిక్ ఉంటుంది. రెండు ఎంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి అంటే ఆ అట్మాస్ఫియర్లోకి మనకి తీసుకెళ్ళిపోతాయి. అక్కడ వస్తుంది ఆ బీజిఎం, వేరే లెవెల్ ఉంటుంది మ్యాన్. అందుకే ఈ మూవీ మాస్టర్ పీస్ అన్నాను. ఇంకా థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మరి ఆ విధంగా ఉంటుంది మూవీ. నెక్స్ట్ కమింగ్ టు మాపా గురించి వద్దాం. ఎందుకంటే ఈ మూవీ గురించి రివ్యూ చేయాలంటే ఆల్రెడీ చాలా రివ్యూలు ఉన్నాయి. ఎంత షార్ట్గా చేస్తే అంత మంచిది. ఈ మూవీలో మీకు ఏం చెప్తున్నానంటే ఇలా నిన్ను హైప్ ఇస్తూ ఉంటే మీరు వెళ్ళి మూవీ చూస్తారు అని. అవార్డు ఎంత డిజర్వింగ్ అంటే నిజంగా అవార్డ్ డిజర్వింగ్ మూవీ. ఎంత బాగుంటుందంటే మూవీ రీసెంట్ టైమ్స్లో ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా అప్ టు అంటే మన అటెన్షన్ స్పాన్ తెలిసిందే. షార్ట్స్ వచ్చాక, రీల్స్ వచ్చాక అందరి అటెన్షన్ స్పాన్ చాలా డిక్రీజ్ అయిపోతుంది. అలాంటిది టోటల్ మూవీని అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయామంటే ఇంకా ఆ మూవీకి తిరుగులేదని అర్థం. రీసెంట్ టైమ్స్లో అంత బెస్ట్ మూవీ చైన్సా మ్యాన్, రేజీ ఆర్. సో వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడు మాపా గురించి వద్దాం. ఏమని చెప్పను మ్యాన్, వాట్ అండ్ యానిమేషన్. యూఫోటబుల్ యొక్క కంపోజిటింగ్ వల్ల ఇన్ఫినిటీ క్యాసెల్ తోపుగా వెళ్ళిపోయింది. వాళ్ళందరూ దీన్ని చూసుంటే చాలా టఫ్ కాంపిటీషన్ అంటారు. అంత బెస్ట్ యానిమేషన్ ఇచ్చారు మాపా ఈ మూవీకి. ఈసారి మాపా స్టూడియోస్ ఇచ్చారు యానిమేషన్. ఫైట్ సీన్స్లో ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. దాంట్లో యానిమేషన్ వేరే లెవెల్. అండ్ ఒక హానరరీ మెన్షన్ ఇవ్వాలి. షార్క్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ ఇయర్ క్రంచీరోల్ యానిమే అవార్డ్స్లో సపోర్టింగ్ క్యారెక్టర్ కింద అది కూడా నామినేట్ అయ్యింది. అంత బెస్ట్ క్యారెక్టర్. మా అప్ప యానిమేషన్ ఉంటుంది ఫైట్ సీన్స్లో కానీ త్రూఅవుట్ ద మూవీ. వాళ్ళు ఇచ్చిన ఆర్ట్ స్టైల్ రేంజ్లో ఉంటుంది. అసలు ఈ మూవీకి వాళ్ళ ఆర్ట్ స్టైల్ని పర్ఫెక్ట్గా ఎంచుకున్నారు. నిజంగా ఆ డీటెయిలింగ్స్ కానివ్వచ్చు, కలర్స్ కావచ్చు, షాడోస్ని కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు డీటెయిలింగ్స్ చూపిస్తూ హైలైట్ చేశారంటే వాట్ అండ్ యానిమేషన్ ఏమని చెప్పాలి. లైక్ 3D యానిమేషన్ని, 2D యానిమేషన్ని మా అప్పకి మించి ఎవ్వరూ అంత పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయలేరు నాకు తెలిసినంత వరకు. క్రంచీరోల్కి ఒకటి అడుగుతున్నాను, అసలే మూవీని డబ్బింగ్ చేస్తున్నారు కదా వేరే మూవీస్ అన్నిటిని కూడా. మకోటో షిన్కాయ్ మూవీస్ని రీసెంట్గా హిందీలోకి తీసుకొచ్చారు. వాళ్ళకి చేసే రిక్వెస్ట్ ఏంటంటే డీమాన్ స్లేయర్ సోనీ పిక్చర్స్ టేకప్ చేసి తెలుగులో డబ్ చేసింది మంచి డబ్బింగ్తో. అలానే దయచేసి మా చైన్సా మ్యాన్కి కూడా తెలుగు డబ్బింగ్ కల్పిస్తే. చైన్సా మ్యాన్ సీజన్ 1కే దిక్కులేదు, రెజీ ఆర్క్ అడుగుతున్నావు అని మీరు అనుకోవచ్చు. బట్ అవసరం లేదు, సీజన్ 1 అవసరం లేదు, మళ్ళీ చూసుకుందాం రెజీ ఆర్క్ని ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కోసం, చాలామంది తెలుగు ఆడియన్స్ కోసం, చాలామంది తెలుగులోనే చూస్తారు ఈ మధ్య. కొత్తగా యానిమే చూసే వాళ్ళందరూ జపనీస్ అండ్ ఇంగ్లీష్ చాలా తక్కువ మంది చూస్తారు. సో మీరు కాస్త తెలుగులో డబ్ చేసి తీసుకొస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అదనమాట. ఇంకా రివ్యూ ఇంకేం చెప్పాలో తెలియదు, చాలా క్రిస్ప్గా కట్ చేయాలి ఎడిటర్ శివ గారు. 22 minutes వీడియో ఇది. మీకు ఎంత పర్ఫెక్ట్గా వీలైతే అంత పర్ఫెక్ట్గా నేను ప్రజెంట్ చేస్తాను. వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే. అక్కడక్కడ కట్ చేసి మీకు పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్లా చెప్పుంటాను రివ్యూ. ఇది ఒక కొత్త స్టైల్ ఆఫ్ రివ్యూ నేను చెప్పను. నా రివ్యూలానే నేను చెప్పాను. బట్ మీకు రివ్యూ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ కాబట్టి ఎందుకు చూడాలనేది బాగా మీకు అర్థమయ్యేలాగా, అంటే ఈ మూవీని ఇప్పుడే మీరు వెళ్ళి చూసేయాలనే మీకు ఆ ఇంట్రెస్ట్, ఆ హైప్ క్రియేట్ చేసేలాగా ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నాను ఎడిటర్. ఆ విధంగా నేను ఎడిట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ మూవీని డెఫినెట్గా మీరు చూడాలి. ఈ వీడియో ఉద్దేశం అదే. ఈ మూవీని వెళ్ళి ప్లీజ్ క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బాయ్.